మరి ఆయా ప్రాంతాల్లో ఉంటూ యూట్యూబ్ లైవ్ ద్వారా అలాగనే జూమ్లో ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారికి కూడా అందరికీ ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక వచనాన్ని చదువుకొని కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనాన్ని చూస్తారా? అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. యుగ సమాప్తిలో గొర్రెలు మేకలు కలిసి ఉంటాయంట. రెండింటిని డివైడ్ చేస్తాడట. గొర్రెలనేమో కుడివైపున పెడతాడు, మేకలనేమో ఎడవ వైపున పెట్టి, ఈ గొర్రెలనేమో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నా తండ్రి ఏర్పాటు చేసిన ఆ నిత్య సంతోషంలోనికి ప్రవేశించండి అని గొర్రెలనేమో ఆయనతో పాటు, ఆయన గొర్రెల కాపరిగా, ఏం కాపరి? గేదెల కాపరా? మేకల కాపరా? గాడిదల కాపరా? యేసయ్య ఏ కాపరి? గొర్రెల కాపరి. హల్లెలూయా! గొర్రెల కాపరి కాబట్టి నా ముద్దుల గొర్రెలారా రండి, మీ కొరకు మంచి స్థలాన్ని రెడీ చేశాను నేను అని గొర్రెలు వెంట పెట్టుకొని పరలోకం వెళ్తాడట. అదిగో అలా మనం బోల్డ్ పాటలు పాడుతున్నాంగా, ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి, నువ్వు నా మంచి కాపరి. ఆయన కూడా అంటాడు, నేను నీకు మంచి కాపరిని, నువ్వు నా ముద్దుల గొర్రె పిల్లవి. ఒకడు అంటున్నాడు లోకంలో, గొర్రెలు గొర్రెలు గొర్రెలని. నేను చెబుతున్నా, వాళ్ళు గొర్రెలు అని మనల్ని అంటే మనం సక్సెస్ అయినట్టే. దాన్ని తక్కువగా ఏదో అహానికి పోవాల్సిన అవసరం లేదు. మనల్ని గొర్రెలు అంటున్నారు. మనం గొర్రెలైతే వాళ్ళు పందులు. ఎవరు? వాడే చెబుతున్నాడు మీకు గొర్రెలు అంటే. గొర్రె అంటే ఎంత మంచిదండి. మనం గొర్రెలు అయితే వాళ్ళు పందులు, మేకలు, గేదెలు, గాడిదలు అనేవాళ్ళు. మనం ఎవరమి? ఇప్పుడు తిట్లలో ఏమని తిడతారు చెప్పండి? వరే గాడిద ఏమంటారు? ఆంబోతు, ఇంకా పంది. అరే గొర్రె అనేవారు నేను అంటారండి? మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా తిట్టారా? ఏమని తిట్టాం? దొన్నపోతు, పక్క జరుగు, నిలబడ్డ రోడ్డుకి అడ్డంగా. తిట్లన్నీ వాళ్ళకే. మనం మాత్రం యేసయ్య ముద్దుల గొర్రెల పిల్లలము. హల్లెలూయా! గొర్రె అన్నందుకు ఫీల్ అవ్వమాకండి, పంది అంటే ఫీల్ అవ్వండి. అవును, నిజమే, మేము యేసయ్య గొర్రె పిల్లలం. ఇదిగో ఈ సంఘంలో ఉన్న అనేక మందిలో జాగ్రత్తగా వినండి, కొందరు గొర్రెలు ఉంటారు, కొందరు మేకలు ఉంటారు. నేను చెప్పానా? ప్రభువే చెప్పాడా? ప్రభువే చెప్పాడు. ఇదిగో ఇలా గ్యాదర్ అవుతున్న సార్వత్రిక సంఘం అంతట్లో అదిగో అలా మంద ఉంటే కొన్ని గొర్రెలు ఉంటాయి, కొన్ని మేకలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘంలో మేకలు గొర్రెలు కలిసి ఓ కాపరిని వెంబడిస్తున్నాయి. ఆయనేమో గొర్రెలకు మంచి కాపరి. ఆ కాపరిని వెంబడిస్తున్న ఈ గొర్రెలు ఒకరోజు రాబోతుంది. ఆ రోజు ఆ మందలో నుండి గొర్రెల్ని వేరు చేస్తాడు, మేకల్ని వేరు చేస్తాడు, గొర్రెల్ని అలా ఆయనతో వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. నాకు డౌట్ వచ్చి ఒకరోజు ఓ కాపరికి మేము అన్నోళ్ళం కూర్చొని ఫోన్ చేసాం. మనం గొర్రెల్ని గాయలేదు కన్నా మేకల్ని గాయలేదు కదా, మరి గొర్రెలకి మేకలకి తేడా ఏంటో మనకెలా తెలిసిద్ది? మనమేమో తినటం అయితే తిన్నాం, ఏంటిది మటను, చికెను, ఫిష్ తిన్నాం, కానీ మనకేం తెలుసు అన్నా? ఫోన్ చేద్దాం, మన చర్చిల్లో కాపర్లు ఉన్నారుగా అని ఫోన్ చేసి ఒక అన్నని అడిగాం, మరి బైబిల్లో గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తానని ప్రభు చెప్పాడు, ఈ గొర్రెలకి మేకలకి తేడా ఏంటి అంటే కొన్ని విషయాలు చెప్పాడు. ఆశ్చర్యం అనిపించింది. నిజమే, ఆ తత్వం విన్న తర్వాత అలాంటి వాళ్ళు సంఘంలో కొంతమంది కనబడుతున్నారు. మీకు చెబుతాను వినండి, 2 ముక్కలు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు ముగించుకుందాం. చెప్పమంటారు? ప్రార్థన చేసుకుందామా? మీరెంత గొర్రెలో మేకలు అర్థమైపోద్ది, నేను గొర్రెనో మేకను అర్థమైపోద్ది. అదిగో బెదర్స్ వచ్చారు మన ముందు. ఏమండి, ఇప్పుడు గొర్రెతత్వం ఏంటి, మేకతత్వం ఏంటి? యేసయ్యేమో గొర్రెలకి మంచి. ఆయన ఏం చెప్పాడంటే, ఏం లేదండి, మొదటిది చెబుతున్నా,
ఇప్పుడు గొర్రె గురించి ఒక సామెత ఉంది, ఇది మేక గురించి. మేక 7 పొలిమేరలు తిరిగి తిన్నా వెలగపడినంత ఖాళీ ఉండిద్దంట దానికి. 7 ఊర్లు తిరిగి మేపినా ఇంటికి వచ్చి ఇంకా పెట్టవా, ఇంకేం లేదా, ఇదేనా, ఇంకా అంత ఖాళీ ఉండిద్దంట దానికి. గొర్రె పిల్లలా కాదంట, ఏదో కొంచెం తిని కడుపు నింపుకొని ఇక కాపరి చెప్పినట్టుగా వింటుందంట. ఇది అట్లా కాదు, కాపరి వెంట పోతా కూడా 7 పొలిమేరలు తినిపించిన దారిలో ఏదో కొమ్మను పట్టుకొని తింటది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అరుస్తూ ఉంటుంది, తీసురా మేత తీసుకురా, గడ్డి తీసుకురా, చెత్త తీసుకురా. గొర్రెల్లా కాదు, అంత తిని హాయిగా ఉంటుంది. అప్పుడు నాకు అనిపించింది అంటే తృప్తి లేని బ్రతుకు. నిజమే, ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఇలాంటి తృప్తి లేని బ్రతుకుతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎంత తేనివ్వండి, ఎంత తెచ్చి పెట్టనివ్వండి, ఇంతేనా, ఇదేనా, మా కర్మ, నిన్ను చేసుకున్నందుకు మా కర్మ అని భార్య అంటది. నీ కడుపును పుట్టినందుకు మా కర్మ అని పిల్లలు అంటున్నారు ఈరోజు కొంతమంది. అలా అంటున్నారంటే వాళ్ళు మేకలు. ఏంటిది మేకది, తృప్తి ఉండదు. నువ్వు ఏదైనా తీసుకురా, ఎంత కష్టపడు, చెమటోర్చి నీ కష్టార్జితం అంతా పెట్టి ఓ మంచి చీర కొనుక్కొనిరా, సంతోషం అయ్యా అనరు. ఎంత ఇది, 300, 1000 రూపాయల, పక్కింటి ఆయన 3000 పెట్టి తెచ్చాడు, నువ్వు నీ మొహమాడు పెట్టు. అబ్బో అండి, వాళ్ళ నాన్న ఏదో ఒకటి కొని తెచ్చాడు అనుకో, ఓ సైకిలు, ఏంది డొక్కు సైకిల్ తెచ్చావు నాడి, ఎదురు మోటార్ సైకిల్ తెచ్చాడు, దానికి ఇంజిన్ ఉంది. ఏంది బట్టలేంటి 350. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న 3000 పెట్టి తెచ్చాడు. తృప్తి లేదు. ఏం వాక్యం సరిపోవట్లేదండి, వాక్యం కూడా ఏం లేదండి. వాక్యం దగ్గర, ఇంటి దగ్గర, అన్నిటి దగ్గర ఆ తత్వం. ఈ తత్వం మనకి ఇశ్రాయేలీల దగ్గర కనపడిద్ది. వాళ్ళు చూడండి, అడుగడుగున నీళ్లు లేవని ఏడిచారు, సనగడం మొదలుపెట్టారు. సరేనని చెప్పి బండ నుండి నీళ్ళు ఇస్తే కొంత దూరం పోయిన తర్వాత ఆకలి ఆకలి అని ఏడ్చారు. సరే ఆకలి అన్నారని ఆకాశం నుంచి మన్నాని కురిపిస్తే మాంసమో మాంసమో మాంసమో, మాంసం కావాలి, మాకు మాంసం కావాలని ఏడ్చారు లేదా? అడుగడుగున అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, చివరికి మొత్తాన్ని అరణ్యంలోనే చంపి పడేశాడు. మీరు గొర్రెలు కాదురా, మీరు మేకలు, మిమ్మల్ని కానానులో చేర్చను. ఈరోజు మన తత్వం ఎలా ఉందో చూడండి. ఏదైనా అవతలలో అంత సహాయం చేస్తే, ఇంటోళ్ళు అంత మేలు చేస్తే చాలండి, ఇదే మాకు గొప్ప అండి, ఈ మాత్రం చేశారు మాకు చాలు, తృప్తిగా ఉంది. పౌలన్న ఏమన్నాడు? ఏ స్థితిలో నేను ఉన్నా తృప్తిగా స్తుతిస్తున్న ప్రభువుని. దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు. ఏ స్థితిలో ఉన్నా నా ప్రభువుని నేను స్తుతిస్తూనే ఉంటాను, నేను ఆయన ఆరాధిస్తూనే ఉంటాను. యోబు గొర్రెపిల్ల, యోబు భార్య మేక. అన్నీ ఉన్నప్పుడేమో స్తోత్రం స్తోత్రం అంది, కొంచెం పరిస్థితి మారేసరికి ఆ దేవుణ్ణి తిట్టి చావరాదు. ఏమమ్మాయి, మంచి చేసినప్పుడు అంతా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అన్నాగా, ఇప్పుడేంది ఈ మాటలు మాట్లాడుతున్నావు, పో మూర్ఖురాల. ఇద్దరిలో ఇప్పుడు ఎవరు? యోబేమో గొర్రె, వాళ్ళ భార్య. ఇప్పుడు ఇట్లా కుటుంబాల్లో కూడా ఉంటే, ఇటు మేక అయితే అటు గొర్రె, అటు గొర్రె అయితే ఇటు మేక. పిల్లలు కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. మనం ఎలా ఉన్నామో చూడాలి. దేవుడు ఇస్తుంటాడు, చేస్తుంటాడు. తృప్తి లేని బ్రతుకులు ఏమంటారో తెలుసా? ప్రభువా ఏంది ప్రభువా ఇంకా ఏం చేయలేదు, అమ్మ ఇప్పటికీ ఎన్నో కార్యాలు చేశాను తల్లి, నీ జీవితంలో బోలుడన్ని చేసి పెట్టాను, అవి తక్కువగా కనబడుతున్నాయా నీకు? ఎన్ని కార్యాలు చేశాను, నీకు ఏమేమి ఇచ్చానో చూడు. ఓ భక్తుడు ఒక మాట అన్నాడు, ఓ మంచి ఆత్మీయుడట దేవుడు తనకి ఏమి ఇవ్వలేదో వాటి గురించి ఆలోచించడట, దేవుడు ఇప్పటిదాకా ఏమి ఇచ్చాడో ఆలోచించి యేసయ్యని స్తుతిస్తాడట. మనం ఎలా ఉన్నాం ఒకసారి చూడండి. అది చేయలేదే, ప్రార్థన చేస్తున్నాను, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇంకా ఇది చేయలేదు, ఏం ప్రార్థన ఏంటో ఏమీ జరగట్లా.
అని అనకూడదు. మనం అంటే మాత్రం మనం అటుపోతాం, ఆ లిస్టులోకి చేరతాం. ప్రభువా, చేసే నాటికి చేస్తావులే, కానీ ఇప్పటికీ ఎన్నో కార్యాలు చేసావు నా జీవితంలో, నీకు స్తోత్రాలు తండ్రి అని అనడం గొర్రెపిల్ల లక్షణం ఒకటి. రెండవది చెప్తాను. ఆ కాపరి రెండవది ఏమని చెప్పాడంటే నాకు, అయ్యా మేకల్లో కుమ్ములాటలు ఎక్కువ. ఏంటిది? మేకలు కుమ్ముకోటాలు ఎక్కువ, గొర్రెల్లో అంత తత్వం ఉండదయ్యా. ఇప్పుడు కలిసి వెళ్తున్నాయి అనుకో, పక్క మేక దీనికి తగిలింది అనుకో, ఇంక వెంటనే ఇటు తిరగడం, నన్ను తగులుతావా అద్దా తేల్చుకున్నారా బా, నిన్న తేలిపోవాలి ఈరోజు అంత చూస్తా ఉంటే రోజు రోజుకి రెచ్చిపోతున్నా అని కుమ్ముకోవటమే. ఏంటివి? మేకలు. అక్కడక్కడ మనం చూడండి, మనం మీకు కూడా తగిలినాయా లేదా, రెండు తలలు పెట్టి ఇంకా ఇరగబడుతుంటాయి. ఇక ఓకే, అబ్బో ఈ తత్వం కూడా ఉంది. చిన్నదానికి పెద్దదానికి, ఉన్నదానికి లేనిదానికి, అదిగో దా తేల్చుకుందాం, దా కొట్టుకుందాం రా, నువ్వా నేను తెలుసుకుందాంరా. గొర్రె పిల్లల కాదు, ఏదైనా తేలిందనుకో, పోనీలే అబ్బా కావాలని చేశారా పోనీ, అవి ఎట్లా వెళ్ళిపోతాయి చూడండి ఎట్లున్నాయో. మీకు అక్కడక్కడ తగులుతున్నారా లేదా? మీ ఇళ్ళకాడ తగులుతున్నారా లేదా? మీ ఇంట్లో తగులుతున్నారా లేదా? కొన్ని కుటుంబాల్లో ఇద్దరు మేకలే, రోజు తన్నుకోవటమే, రోజు తిట్టుకోవటమే. కొన్ని కుటుంబాల్లో అటు గొర్రెపిల్ల స్వభావం, ఇటు మేక స్వభావం. కాస్త అట్లా తగాదా అట్లా వచ్చినా కొంచెం చల్లబడింది, ఎవరో ఒకరు తగ్గుతారు. అబ్బో, ఈ సంఘాల్లో కూడానండి, పరిచర్య చేస్తామని వస్తారా, ఏదో చిన్న ఇష్యూ జరిగితే ఇక కుమ్ముకోవటమే, దా తేల్చుకుందాం, దా నువ్వా నేను అయిపోవాలా. పాపం కాపరి రెండు కొట్టుకొని దెబ్బలో తగులు తీయమని కాపరి మధ్యలోకి పోయారు అనుకో, కాపరిని కూడా కుమ్ముతి. మీకు తగలలేదా? కొన్ని చర్చిల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొట్టుకుని చివరికి పాస్టర్ గారిని ఇబ్బంది పెడతారు. చిన్నదానికి పెద్దదానికి గొడవలే, ఎప్పుడు కాచుకొని ఉంటారు, తగాదేసుకోవడానికి కదిలించుకుంటారు, కావాలని మాటలతో రెచ్చగొడుతుంటారు, తగాదేసుకోవడానికి, గొడవలు పెట్టుకోవడానికి. అదో తత్వం, వాళ్ళ మనస్తత్వం అలాంటిది. ఎక్కువ వేటిల్లో ఎక్కువ, మేకల్లో ఎక్కువ. అప్పుడప్పుడు గొర్రె పిల్లల్లో కూడా జరుగుతాయి, అభ్యంతరాలు ఎదురవుతుంటాయి. ఈ జాతిలో కూడా కొన్ని వస్తుంటాయి అభ్యంతరాలు, కానీ సర్దుకుపోతాయి. కొంచెం అటు ఇటు అయినా కలిసిపోతాయి. ఈ అలా కాదు, కదిలితే మీరు ఎలా ఉన్నారు? కయ్యానికి కాలు దువ్వే టైపా మీరు? కొంతమంది రెడీగా ఉంటారండి, రెడీగా కాసుకొని ఉంటారండి తగాదుకి. ఇక ఆ మనిషి ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో తగాదే, ఎవరో ఒకరితో కొట్టుకోవటమే, ఎవరో ఒకరితో తన్నులు తినటమే. పాపం కాపరి అల్లాడిపోతాడండి. ఇంట్లో ఉన్నారు కొన్ని కుటుంబాల్లో అత్తమ్మ, ఎవరమ్మా మేక గొర్రెపిల్ల. మీ ఇంట్లో ఉన్న అత్త మేక గొర్రెపిల్ల మీరు చెప్పండి, అటు ఇటు చూసుకోండి మీ అత్త ఉందో లేదో. కొట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత కుమ్మి పెట్టిద్ది మేక అయితే. ఇప్పుడు కొంతమంది మనసులో అనుకుంటారు, మా ఇంట్లో ఉన్న మనిషి మాత్రం మేకేనయ్యా, రోజు గుమ్ముతాయి, అంటుల దగ్గర, బట్టల దగ్గర, కసువు దగ్గర కుమ్మటమే ఆ మనిషి. చాలయ్యా, ఇంకా ఇప్పటికే చూసి సాలిపోతుంది సంఘాల్లో, కుటుంబాల్లో. ఏంటిది? ఒక్కోసారి పాస్టర్ గారు అట్లా కాదు, అమ్మా సర్దుకోమ్మా, తగ్గించుకోమ్మా, కలిసిపోమ్మా, కలిసిమెలిసి ఉండమ్మా, ఏముందిలే తల్లి అంటే గొర్రెపిల్లేమో సరేనన్నా, కోపం వచ్చిందన్న ఆ టైంలో, కానీ పొరపాటేనన్నా, అలా ఉండకూడదు, నేను ఏదో ఆవేశానికి అలా గురయ్యానన్నా, అన్న మీరు చెప్పినట్టు వింటాను, క్షమాపణ పెడతానన్నా, నేనే వెళ్ళి అడుగుతానన్నా, తప్పైందన్న నన్ను క్షమించి అడుగుతానని కాపరి చెప్పినట్లు గొర్రె వెంటారు. మేకనుకు అట్లా అందో, పొరపాటు లేదండి, ఈ చర్చి ఆగమంటే ఆగుతాను, నేను మానుకోను, నేను మాత్రం పోయి తల వంచేది లేదు. మీరు నవ్వారు, మనం ఎలా ఉన్నామో ఎలా ఉందో మన తత్వం చూసుకోవాలి. నిజమే కదా, నా మనస్తత్వం ఎలా ఉంది అనేది చూసుకోవాలి. కొన్ని పరిచర్యలు ఉన్నాయండి, నేను చెబుతున్నా, మన దగ్గర 32 పరిచర్యలు ఉన్నాయి. ఇందులో ఎక్కడ ఎక్కువ మేకలు ఉన్నాయో మాకు తెలుసు, ఎక్కడ ఎక్కువ గొర్రెలు ఉన్నాయో మాకు తెలుసు. ఎందుకంటే కుమ్ములాటలు, పంచాయతీలు ఎక్కువ జరుగుతుంటాయి కొన్ని పరిచర్యల్లో. మీరు చూసుకోండి అయ్యా నాయన, బాధపడకుండా మీ తత్వాలు ఒకసారి చూసుకోండి.
మీ మనస్తత్వాలు ఒకసారి చూసుకోండి. ఎవరైనా అలా ఉంటే సరి చేసుకోండి, చక్కదిద్దుకోండి, మార్చుకోండి. స్త్రీలైనా పురుషులైనా, నువ్వు యేసయ్య గొర్రె పిల్లవా లేకపోతే మేక పిల్లవా? యేసయ్య గొర్రెలకు మంచి కాపరి. ఆయన తన గొర్రె పిల్లల కొరకు ప్రాణం పెట్టాడు, తన గొర్రెల్ని కాపాడుకుంటాడు. ఎఫెక్ట్ తగ్గించాను. స్తోత్రం చెప్తారా గట్టిగా? అందరూ లోతుగా హృదయాల్ని పరిశీలించుకోవాలి. ఏ తత్వం రాకడలో గొర్రెల్ని మేకల్ని వేరు చేయబోతున్నాడు? ఏ గుంపులో నువ్వు ఉండబోతున్నావు? కాని దానికి ఉన్నదానికి లేని దానికి, చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వి ఎప్పుడు గొడవలు, అల్లరులు, అసమాధానాలు, సాతానుకి వారధిగా మారిపోతావా? యేసయ్య గొర్రె పిల్లలాగుంటావా? నువ్వు చూసుకో, నీ తత్వం మార్చుకో, మారు మనసు పొందు, శరీర తత్వాన్ని మార్చుకో. లేదండి నాకు ముక్కు మీద కోపం అండి, దేని మీద? ఏదో ఒక రోజు ఆ ముక్కు మీద బ్యాండేజ్ పడిద్ది, జాగ్రత్త. నీ కోపమే నీకు శత్రువు. మొదటిది ఏం చెప్పాను? తృప్తి కలిగిన జీవితం గొర్రె పిల్లది, తృప్తి లేని బ్రతుకు. రెండవది కుమ్ములాటలు ఎక్కువ. దేంట్లో? ఏమో ఆ కాపరి చెప్పాడు, నాకేం తెలుసు, నేను గొర్రెల్ని కాచానా ఏంది? మీలో ఎవరైనా ఉన్నారా కాపర్లు? సోదరులారా ఎవరైనా కాపర్లు ఉన్నారా? ఎవరు లేరు. 2. ఇక మూడవది చెబుతాను, వినండి గట్టిగా. స్తోత్రం చెప్పండి. చకచక దాటి వెళ్ళిపోతున్నా, నేను లోతుగా వివరించట్లా, చకచక దాటుకొని వెళ్తున్నా. 2 చెప్పాను కదా. ఇక మూడవది చెబుతాను, వినండి. గొర్రెపిల్ల కాపరి స్వరం వినిద్దండి. దేని స్వరం? కాపరి. ఆ సౌండ్ ఏదో గొర్రెపిల్లకి తెలుసు, మేకలు గుర్తించవు. మొత్తాన్ని కలిపి 4-5 కాపరులు కలిసి మొత్తాన్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళి, పొలాలకి తీసుకెళ్ళి మేత పెట్టుకొని తిరిగి వస్తారుగా. ఇళ్ళకు వచ్చిన తర్వాత ఎవరి దొడ్లోనికి వాటిని చేర్చేటప్పుడు ఈ మేకలను ఏం చేస్తారు తెలుసా? మందలోకి వెళ్ళి మేకల్ని, దానికి సింటమ్స్ పెట్టుకుంటారు, గుర్తులు పెట్టుకుంటారు, రంగులు వేసుకుంటారు. ఈ మేకలను కొమ్ములు పట్టుకొని లాక్కొచ్చుకుంటారు. ఎక్కడికి? మేకల దొడ్లోనికి. గొర్రెలు అలా కాదు. ఈ కాపరి ఆ దొడ్డి దగ్గరికి పోయి నిలవబడి ఒక చిన్న సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ చేయగానే అవన్నీ ఎన్నిట్లో ఉన్నా అదిగో అదిగో మా కాపరి, అదిగో మా కాపరి సౌండ్ అని పరిగెత్తుకుంటా కాపరి దగ్గరికి వెళ్ళి ఆ దొడ్లోకి వెళ్ళిపోతాయండి. హల్లెలూయా. మేకలను అలా కాదు, వెతుక్కోవాలా, కొమ్ములు పట్టుకొని లాక్కొచ్చుకోవాలా, రమ్మన్నా రాదది. పరమగీతంలో సంఘ వధువు ఏమంటుంది? ఆలకించుడి, అదిగో నా ప్రియుని స్వరము వినబడుతుంది. వినబడితే ఏమో చెప్పాలా? ఆలకించండి అని. అందరికీ వినపడట్లా ఆ స్వరం, ఒకే ఒక్క మనిషికి వినబడుతుంది. ఎవరు? వధువు, సంఘం. ఏ స్థలంలో ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా ఓ మాట చెబుతాడు నీకు. బిడ్డ ఇలా అన్నాడు, కుమారి ఇదిగో ఇలా అడుగులు వేయి, ఇక్కడ ఇలా ఉండు, ఇక్కడ ఇలా బ్రతుకు, ఇక్కడ ఇలా చేసుకో, ఇప్పుడు బయటికి వెళ్ళమాకు, ఇప్పుడు దాగి ఉండు, ఈ పనులు చేయమాకు, ఈ ప్రయత్నం చెయ్యమాకు. ఎప్పటికప్పుడు ఆయన స్వరం మనకి వినిపిస్తూనే ఉంటాడు. గొర్రె పిల్లలు వింటాయి, విని కాపరి వెంట వెళ్తాయి, హాయిగా ఆనందంగా సంతోషంగా బ్రతుకుతాయండి. ఏ ప్రమాదం రాకుండా ఆ కాపరి వాటిని కాపాడుకుంటాడు. ఈరోజు మనం కూడా ఆ కాపరి స్వరాన్ని గుర్తుపట్టాలి. ఎక్కడ, ఎప్పుడు, ఏ స్థలంలో ఉన్నా. అన్నలో మేము అదే చూస్తున్నాం. ఇప్పుడు చాలా సందర్భాల్లో ప్రతి పనికి పూనుకునేటప్పుడు ఏ పని చేయాలన్నా చూడండి, ఏం చేస్తాడో తెలుసా? ఒక మాట ప్రార్థన చేసుకొని, యేసయ్య మాట తీసుకొని వెళ్దాం అని ప్రార్థన చేస్తాడు. మొత్తం సర్దుకొని ఉంటాం, తట్టబట్ట మొత్తం రెడీ చేసుకొని ఆ వెహికల్స్కి బ్యాగులు పెట్టుకొని ఉంటాం. ఆ టైంలో ఏదో స్వరం వినపడిద్ది, మాకు వినపడదు అది అంత లోతుగా. అన్న వెళ్ళి కూర్చోండి, ఈరోజు వద్ద అబ్బాయి ప్రయాణం, బండి వెనక్కి తిప్పండి. అటు వెళ్ళి బండి ఇటు తిరిగిద్ది. ఇటు వెళ్తే అక్కడన్నా మీరు కోసం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తే ఈరోజు తగాదేసుకొని ఉన్నాను దేవుని కోసం, దేవుడు మిమ్మల్ని నడిపించాడన్నా అంటే చూసారా? మీరు కాస్త విసుక్కొని ఉంటారు. ఆ స్వరంతో దేవుడు నన్ను నడిపిస్తున్నాడని ఇప్పుడు మీకు అర్థమైందా? మాకు అర్థమైందండి.
అలా మనం ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఏమో వెంటనే మనకు వినపడిద్ది, కొన్నిసార్లు మనం కూడా పసిగట్లం. ఎప్పుడు మన చెవి ఎవరి వైపు ఉండాలి? కాపరి వైపు ఉండాలి. ఎన్నోది ఇది? మూడోదా నాలుగోదా? ఒకటేమో తృప్తి కలిగిన జీవితం, తృప్తి లేని జీవితం. మీరు ఏం చేస్తారంటే మేక గొర్రె అని రాసుకొని అవి ఇటు రాసుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్లో ఉంటుంది, రాసుకోండి. తృప్తి కలిగి ఉంటే తృప్తి లేకుండా, కుమ్ములాట్లు ఎక్కువ. ఇంక మూడోది కాపరి. మూడోది ఇక చెప్పింది నేను. 4 అన్నారు ఎవరో. 4వది ఒక్కటి చెప్పి ప్రార్థన చేస్తాను. ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. ఆ కాపరే చెప్పాడు నాకు, గొర్రె ఏ స్థితిలో ఉన్నా, వాతావరణం దానికి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, కాపరి ఆ గేట్ ఓపెన్ చేసి వెళ్దాం రండి అని సౌండ్ చేస్తే వెనక ముందు ఆలోచించకుండా కాపరి వెంట వెళ్ళిపోతాయంట. మేకలు అలా కాదు, దానికి అనుకూలంగా ఉంటే, వాతావరణం దానికి ఇష్టంగా ఉంటే, అన్నీ అనుకూలంగా ఉంటేనే కాపరి వెంట వెళ్తాయంట. ఇక కాపరి చేసేది లేక కర్ర తీసుకొని వెళ్తాడు. కానీ గొర్రెలు అలా కాదంట. దాదాపు కాపరి ఏ స్థితిలో ఉన్నా ఆ కాపరి వెంట వెళ్ళడానికి అవి సిద్ధంగా ఉంటాయి. చూడండి, ఆ రోడ్డు మీద గడ్డేసి ఉన్నారు. గడ్డికి నిప్పు పెట్టారు. ఎందుకు పెట్టారో ఏంటో తెలియదు. నేను చూసినప్పుడు చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలా ఆశ్చర్యపోయాను. నా ప్రభువుతో నేను ఇలా ఉన్నానా అని నేను చాలా ఆలోచించి ప్రార్థన కూడా చేసుకున్నాను. రోడ్డుకి అడ్డంగా గడ్డేశారు, మీరు కూడా చూసి ఉంటారు. ఆ గడ్డికి నిప్పు పెట్టారు. ఆ రోడ్డు పక్కన కొంతమంది అలా చూస్తున్నారు. కాపరి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది, పొద్దుపోతుంది, వాటిని దొడ్డికి చేర్చాలి. చూశాడు, అదేం ఆరిపోయేటట్లేదు. ఒకటే చేశాడు, ఇక మంచో చెడో దూకాడు. దూకగానే అదే మేక అక్కడ ఉంటే పొర్రపాటును కూడా అక్కడికి వచ్చేది కాదు. అక్కడ దాకా వచ్చి పని చూసుకోపోనాయను అని పక్కకి వెళ్ళాయి. కానీ వెనక ఉంది గొర్రె పిల్లలు. కాపరి దూకగానే ఇవన్నీ ఏం చేస్తున్నాయో చూడండి, ఒకసారి గమనించి చూడండి. ఏం చేస్తున్నాను చూడండి. ఆగుతున్నాయా, వెళ్ళిపోతున్నాయా? అమ్మో, మా కాపరి వెళ్ళిపోయాడు, చావో బ్రతుకో ఆయన వెంటే మేము వెళ్తాం, ఆగము. అగ్నిగుండమైన, వరదలైన, తుఫానులైన, ఆటంకాలైన, అవరోధాలైన, మరణమే ఎదురొచ్చిన మా కాపరి వెంటే మా ప్రయాణం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. గొర్రెపిల్ల తత్వం. అందుకే మనల్ని ఏమన్నాడంటే గొర్రె పిల్లలు అన్నాడు. ఆ గొర్రెలు వెనక ముందు ఆలోచించినాయండి. అమ్మో, వెళ్తే కాలిపోతాం, చర్మం కాలిపోయిద్ది, ఇబ్బంది పడతాం, ఏమైనా సమస్య వచ్చిద్దేమోనని ఆగినాయా? మా కాపరి వెళ్ళాడు, ఆయన వంట మేము వెళ్ళిపోతాం, మేము ఆగాం. మా కాపరి ఉన్న చోటే మేము ఉంటాం, ఆయనకు వేరుగా మేము ఉండి బ్రతకలేం. ఆయన ఎటు వెళితే అటు వెళతాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండం వైపు చూస్తే ప్రభు అక్కడ కనపడ్డాడు. ఆయనకు వ్యతిరేకంగా ఉండే కంటే అదిగో నా తండ్రి అగ్నిగుండంలో ఉన్నాడని నేరుగా అగ్నిగుండానికి వెళ్ళిపోయారండి. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా నా తండ్రి రమ్మంటున్నాడు, నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఆయన సేవ కొరకు పిలుస్తున్నాడు, ఆయన పరిచర్య కొరకు పిలుస్తున్నాడు.
రాను పద అంటున్నాడు. కాలిరిగిపోయింది. బాత్రూంలో పడ్డాను, కాలిరిగిపోయింది. ప్రజలేమో బెడ్లు ఎదురు చూస్తున్నారు, ప్రభు రమ్మంటున్నాడు. కాలిరిగిందని ఇంట్లో కూర్చునేదా? కారు తీయండి అబ్బాయి వెళ్దాం అని కాలు విరిగిన కారులో కూర్చొని వాక్యం చెప్పాడు దైవజనుడు యేసన్న గారు. ఈరోజు నాకు తలనొప్పిగా ఉంది, నేను కోటానికి రానండి. జ్వరం వచ్చింది, కోటానికి రానండి. తలనొప్పిగా ఉంది, కోటానికి రానండి. ఆదివారం ఎగ్గొడతానండి, ఇంట్లో కూర్చొని లైవ్ చూస్తానండి, పరిచర్య మానుకుంటాను, ఎవరో ఒకరిని పంపిస్తానండి. బా కాదు. యేసయ్య మొద్దుల గొర్రె పిల్లలు ఎలా ఉన్నా, శరీరం వాళ్ళకు సహకరించినా సహకరించకపోయినా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఈరోజు ఎంతమంది దైవజనులండి దేవుని కోసం పానార్పణంగా వాళ్ళ శరీరాలని ఎంతమంది అండి అర్పిస్తున్నారు. మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? యేసయ్యతో అలా వెళ్ళిపోతున్నామా? కులం అడ్డం వచ్చినా, గోత్రాలు అడ్డం వచ్చినా, పార్టీలు అడ్డం వచ్చినా, ఏమండి తెగలు అడ్డం వచ్చినా, లోక ఆకర్షణలు అడ్డం వచ్చినా, శ్రమలే ఎదురైనా, యేసయ్యా నీతోనే అనుబంధమయ్యా, నీలో ఆనందమయ్యా, చావైనా బ్రతుకైనా నిన్ను ఎడబాసి నేను ఉండనయ్యా. అన్న కూడా ఏం పాట పాడాడండి? ఏం పాట పాడాడండి? ఎవరున్నా లేకున్నా, ఏమైనా కాకున్నా, నా తండ్రి నీతోనే నేను అడుగులేస్తానయ్యా. ఎన్ని అవరోధాలు ఎదురవని, సాతాను ఎంత దాడి నా మీద చేయని, నా తండ్రి నా కాపరి నీతోనే నా అడుగు. శరీరం నన్ను వెనక్కి లాగుతుంది, పరిస్థితులు నన్ను వెనక్కి లాగుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు నన్ను వెనక్కి లాగుతున్నాయి, నిందలు అవమానాలు నన్ను వెనక్కి లాగుతున్నాయి. కానీ వెనకడుగయ్యనయ్యా, నువ్వు ఇటు వెళ్తే అటు వస్తానయ్యా, ఇటు తీసుకెళ్తావో చెప్పు అని గొర్రెపిల్ల కాపరి వెంట వెళ్తుంది. అదే మేక అది వెళ్ళదండి, అది వెళ్ళదు. దానికి అనుకూలంగా ఇష్టంగా ఉంటేనే వెళ్ళిద్ది. సేవకుల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి ఇష్టమైన ప్రదేశాలకే వెళ్తారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న స్థలానికే సేవకి వెళ్తారు. ప్రతికూల పరిస్థితులు కనబడితే దర్శనం లేదు, ఏమీ లేదు. కాళ్ళనొప్పి, తలనొప్పి, ఈరోజు నేను వెళ్ళలేను, సిగ్గేస్తుంది నాకు. ఆ మేకలను చూసి, గొర్రెలను చూసి సిగ్గు అనిపించింది. ఏంటి మనం చేస్తుంది? ఏంటి మనం ప్రయాణిస్తుంది? రాళ్ళు తీసుకొని కొడుతున్నారా? కర్రలతో కొడుతున్నారా? ఆపుతున్నారా? యేసయ్యతో ప్రయాణం ఆపట్లేదు. ఓ భక్తుడు పాడాడు, నేను వెళ్ళే మార్గం నాకు అర్థం కావట్లా, ఏమి చీకటి గమ్మింది నాకు. ఓ గొర్రె పిల్ల పాడాడు పాట, నాకు అర్థం కావట్లా, కానీ నేను వెళ్ళే మార్గం నా ప్రభువుకు తెలుసు. నన్ను అగ్నిలో పడనివ్వడు ఆయన, నన్ను నాశనం కానివ్వడు ఆయన. నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, ఇటు తీసుకెళ్ళిన నన్ను గమ్యము చేరుస్తాడు నా తండ్రి అని పాడాడు ఓ భక్తుడు. నేను వెళ్ళే మార్గం నాకు తెలియదు, నా యేసయ్యకే తెలుసు, ఆయనతోనే వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నీకు ఏ పరిస్థితి అర్థం కావట్లేదా? నీ జీవితం నీకు అగమ్య గోచరంగా ఉందా? ఈ పాటే పాడుకో. నేను వెళ్ళే దారి నా యేసయ్యకి తెలుసు, వెనకడుగు వెయ్యను. చావైనా బ్రతుకైనా, మంచైనా చెడైనా, నిందలైనా అవమానాలైనా ఆయనతో వెళితే ఆ గమ్యము నన్ను చేరుస్తాడు. విశ్వాస ఓడ యాత్ర పాటలో ఒక పదం నాకు భలే నచ్చింది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినను నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను ననచి కెరటాల నాపి నడిపించును. నే కోరిన ఆరేవుకే నడిపించును. యేసయ్య రావా కొనిపోవనన్ను ఇలలో. యేసయ్యా, విశ్వాసంతో ప్రారంభించా ఈ యాత్ర, విశ్వాసంతో నీ వెంట ప్రయాణిస్తున్నా. ఈ యాత్రలో ఎన్నో అవరోధాలు, ఎన్నో తుఫానులు ఎదురవుతున్నాయి. అడుగు పడదేమో అనిపిస్తుంది ప్రభు,
శరీర బలహీనతలు, ఆత్మీయ అవరోధాలు అయిపోయిందేమో అనిపిస్తుంది ప్రభు. కానీ నువ్వు నాతో ఉన్నావు, నా ముందు నువ్వు ఉన్నావు. తుఫానులు ఆపేస్తావు, కెరటాలు నిలిపివేస్తావు. నేను అనుకుంటున్నాను కదా అక్కడికి చేరాలని. నా చెయ్యి పట్టి కౌగిల్లో చేర్చుకొని నడిపిస్తావయ్యా నువ్వు నన్ను. నువ్వు నాకున్నావు తండ్రి, నాకున్నావు. ఎన్నోసార్లు నిన్ను అలా నడిపిలా, చేయి పట్టుకొని నిన్ను దాటించడం లేదా? ఓ సేవకుడా, నిన్ను దాటించడం లేదా? అన్న నిన్ను దాటించడం లేదా? అయిపోయింది, నా పని అయిపోయింది అని అనుకుంటున్న సందర్భంలో తండ్రి నిన్ను కౌగిల్లో చేర్చుకున్నాడు లేదు? ఎంతమంది చెబుతారండి? ఎన్నిసార్లు నడిపించిన వాడు ఇప్పుడు నిన్ను దాటించడా? ఆ కాపరి అగ్నిగుండం దాటాడా, లేకపోతే అటుండి వాటిని తోలాడా అండి కర్ర తీసుకొని? కాపరి దూకి. నేను చెప్తున్నా, నువ్వు ఎటు వెళ్ళినా ఎక్కడ ఉన్నా నా తండ్రి నీతో ఉంటాడు. మన కాపరి మన ముందు ఉంటాడు. ఎప్పుడు భయపడమాకండి, ఎప్పుడు దిగులు పడమాకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా తండ్రి నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు. సాతాను అంటాడు, నీకెవ్వరు లేరు బిడ్డ, చచ్చిపో, ప్రాణం తీసుకో. ఈ 2 మాటలు ప్రార్థన చేస్తానండి నేను. నీకెవ్వరు లేరు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నిన్ను దాటించే వాళ్ళు లేరు, చచ్చిపో, వెనక్కి వచ్చేసి అంటాడు. నువ్వు ఇప్పుడు చెప్పు, సాతానా, నాకు మనుషులు లేకపోవచ్చు, నా భర్త నన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నా భార్య నన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నా పిల్లలు నాతో లేకపోవచ్చు, నా కాపరి నాకు ఉన్నాడు రా, నా ముందు నా తండ్రి నడుస్తున్నాడు రా. ఆపలేవు నువ్వు నన్ను, ఏది నిన్ను ఆపలేదు. గుర్తుపెట్టుకో, ఈరోజు ఈ శుక్రవారపు వేళ, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో అంటున్నాడు, నీ ఎదుట ఉన్న పరిస్థితులు నిన్ను ఆపలేవు, ఏది నిన్ను అడ్డగించలేదు. ఎందుకంటే నేను నీ కుటుంబానికి తోడై ఉన్నాను, నేను నీ బిడ్డలకి తోడై ఉన్నాను, నీతో నేను ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అలజడికి గురవుతున్నావు? నేను నీ కాపరిని, ప్రాణమిచ్చిన కాపరిని, రక్తము చిందించిన కాపరిని. నేనున్నా, ధైర్యంగా నన్ను వెంబడించు. యేసయ్య ముద్దుల గొర్రె పిల్లలారా, యేసయ్య ఉన్నాడు, ఆ కాపరి అదుగో నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామో చూసుకుందాం.